హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఎలక్ట్రిషియన్ అకాడమీ క్లాస్ లోపల ట్రాన్స్ఫార్మర్ చాప్టర్ లోపల ఒక ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మేషన్ రేషియో. ట్రాన్స్ఫార్మేషన్ రేషియో గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంతవరకు మన క్లాస్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే మనము క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఇంకా ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటున్నాం. ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటే ఏంటి, దీన్ని మనము ఏ విధంగా చూస్తాము, ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఈ తర్వాత దీని నుండి ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా చేస్తాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కనుక సంబంధించి ట్రాన్స్ఫార్మేషన్ రేషియోకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో చూడండి, ట్రాన్స్ఫార్మేషన్ రేషియో గురించి చూద్దాం. ఇప్పుడు మనము ఒక సింగిల్ కోర్ ట్రాన్స్ఫార్మర్, సింపుల్ ట్రాన్స్ఫార్మర్ని తీసుకున్నాము. ఈ ట్రాన్స్ఫార్మర్ అనగానే ఇది ఏ ట్రాన్స్ఫార్మర్ అండి? మనందరికీ తెలుసు. మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే, ఇక్కడ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో మనం ఒక వైండింగ్ని ప్రైమరీ వైండింగ్ అంటున్నాం, రెండో వైండింగ్ని సెకండరీ వైండింగ్ అంటున్నాం. సో దీనికి ఇక్కడ మనకి 2 వైండింగ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ వైండింగ్ ఉంది, రెండో వైండింగ్ని సెకండరీ వైండింగ్ అన్నాం. ఈ 2 వైండింగ్స్ కూడా కామన్ కోర్ పైన వూండ్ చేయబడి ఉన్నాయి. కామన్ కోర్ పైన వూండ్ చేయబడి ఉన్నాయి. ఈ కామన్ కోర్ పైన వూండ్ చేయబడి ఉన్నటువంటి ఈ 2 వైండింగ్స్లో ప్రైమరీ వైండింగ్ ఏది, సెకండరీ వైండింగ్ ఏది అనేది మనం ముందుగా డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు కూడా మన క్లాస్ లోపల చెప్పుకున్నాము, ట్రాన్స్ఫార్మర్ లోపల దేన్ని ప్రైమరీ వైండింగ్ అంటాం, దేన్ని సెకండరీ వైండింగ్ అంటాము అనేది మనం ముందుగా చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ లోపల కనుక మనం ఏదైతే, ఇప్పుడు నేను ప్రైమరీ వైండింగ్ గురించి చెప్తున్నాను. ప్రైమరీ వైండింగ్, దేన్ని ప్రైమరీ వైండింగ్ అంటామండి? ఎక్కడైతే మనము ఇన్పుట్ సప్లై ఇస్తామో, వోల్టేజ్ని అప్లై చేస్తామో, మనము మెయిన్స్కి కనెక్ట్ చేసేదాన్ని ప్రైమరీ వైండింగ్ అంటాం. సో ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటి? 2 వైండింగ్లలో దీన్ని ప్రైమరీ అంటామా, దీన్ని ప్రైమరీ అంటామా అని కనుక చూసినట్టయితే దేన్నైనా ప్రైమరీ అనొచ్చు. బట్ ప్రైమరీ అంటే ఏంటి అని చెప్తున్నా నేను, వేర్ సప్లై ఈజ్ కనెక్టెడ్ టు ది ట్రాన్స్ఫార్మర్. విచ్ సప్లై అండి? ఇన్పుట్ సప్లై ఈజ్ కనెక్టెడ్ టు ది ట్రాన్స్ఫార్మర్, దట్ ఈస్ ద ప్రైమరీ వైండింగ్. సో ప్రైమరీ వైండింగ్ను ఏ విధంగా డిఫైన్ చేస్తామండి? వేర్ ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ టు ట్రాన్స్ఫార్మర్. ఇన్పుట్ సప్లై ఇచ్చేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం? ప్రైమరీ వైండింగ్ అంటున్నాం. సో ఇదే విధంగా సెకండరీ వైండింగ్, ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ వైండింగ్ అనేది ఏంటంటాం? వేర్ లోడ్ ఈజ్ కనెక్టెడ్ అంటే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లోడ్ ఎక్కడైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ లోడ్ కనెక్ట్ చేసేటువంటి వైండింగ్ని మనము సెకండరీ వైండింగ్ అని చెప్పుకుంటాం. సో ఏంటండి? వేర్ లోడ్ కనెక్టెడ్ టు ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్లో సప్లై కనెక్ట్ చేసేది మనకి ప్రైమరీ వైండింగ్, లోడ్ కనెక్ట్ చేసేది సెకండరీ వైండింగ్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, దీనికి ట్రాన్స్ఫార్మర్ సింగిల్ కోర్ ట్రాన్స్ఫార్మర్. ఈ సింగిల్ కోర్ ట్రాన్స్ఫార్మర్లో నేను ఒక వైండింగ్ చేసిన, ఇది ప్రైమరీ వైండింగ్ అంటే ఇదొక వైండింగ్, ఇదొక వైండింగ్, 2 వైండింగ్స్ ఉన్నాయి. ఈ 2 వైండింగ్స్లో నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను ఇన్పుట్ సప్లై ఇస్తున్నా. ఏమిస్తున్నాండి? ఇక్కడ నేను ఏసీ ఇన్పుట్ ఇస్తున్నా. ఏసీ ఇన్పుట్ ఇస్తున్నా. ఏసీ ఇన్పుట్ ఎక్కడైతే ఇస్తున్నామో ఆ వైండింగ్, ఏ వైండింగ్? ఇక్కడ నాకు ప్రైమరీ వైండింగ్. ఏ వైండింగ్ అండి? ప్రైమరీ వైండింగ్. సెకండ్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను లోడ్ కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేశాను? నేను లోడ్ కనెక్ట్ చేశాను. ఎక్కడైతే నేను లోడ్ కనెక్ట్ చేశానో ఈ లోడ్ కనెక్ట్ చేసిన దాన్ని నేను
సెకండరీ వైండింగ్ అని చెప్పినాను. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ వైండింగ్, దిస్ ఈజ్ ద సెకండరీ వైండింగ్. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లోపల ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రైమరీ వైండింగ్ ఏసీ ఇన్పుట్ ఇచ్చినాం. సో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ వోల్టేజ్ ఏ వోల్టేజ్ అండి? ఏసీ వోల్టేజ్. ఎప్పుడైతే ఏసీ వోల్టేజ్ ఇచ్చినామో ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉన్నదో ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై అనేది సెటప్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుంది. ఈ సెటప్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? ఇక్కడ నాకు ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అయింది. సో ఈ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెకండరీ వైండింగ్ను కట్ చేయడం వల్ల బై ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ మనందరికీ తెలుసు మ్యూచువల్ ఇండక్షన్. ఈ మ్యూచువల్ ఇండక్షన్ ఎఫెక్ట్ తోటి సెకండరీ వైండింగ్ లోపల మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క జనరల్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని చూస్తున్నాం. ట్రాన్స్ఫార్మేషన్ రేషియో. సో ట్రాన్స్ఫార్మేషన్ రేషియో గురించి మనము ఈరోజు క్లాస్ లోపల డిస్కస్ చేయబోతున్నాం. మరి ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటే ఏంటి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఎప్పుడైతే ప్రైమరీ వైండింగ్ ఇన్పుట్ సప్లై ఇచ్చానో ప్రైమరీ వైండింగ్కు ఇన్పుట్ సప్లై ఇవ్వగానే దీంట్లోపల ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయ్యి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ సప్లై ఏదైతే దీన్ని ఉన్నదో దాన్ని నేను వి వోల్ట్స్ అనుకున్నాను. వి వోల్ట్స్ అనుకుంటాను. వి వోల్ట్స్ అనేటువంటి ఇన్పుట్ సప్లై ఇచ్చినాను. వి వోల్ట్ అనేటువంటి ఇన్పుట్ సప్లై ఇవ్వగానే దీంట్లో ఏమైందండి? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఎక్కడ? ప్రైమరీ వైండింగ్ లోపల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. దాన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ నేను బ్యాక్ ఈఎంఎఫ్ అంట. బ్యాక్ ఈఎంఎఫ్ అంట. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ తోటి ప్రైమరీ వైండింగ్ లోపల వోల్టేజ్ ఇండ్యూస్ అయింది. ఈ ఇండ్యూస్ అయినటువంటి వోల్టేజ్ని నేను ఎక్కడ ఇండ్యూస్ అయింది? ప్రైమరీ వైండింగ్ లోపల ఇండ్యూస్ అయింది కాబట్టి నేను ఈపీ అని తీసుకుంటున్నా. అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ వైండింగ్. సో ఇక్కడ ఎప్పుడైతే ఈపీ అనేటువంటి వోల్టేజ్ జనరేట్ అయిందో దీంట్లోపల ఉన్నటువంటి లాసెస్ను నెగ్లెక్ట్ చేస్తాం. లాసెస్ను నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు జనరేట్ అయినటువంటి ప్రైమరీ వైండింగ్ లోపల జనరేట్ అయినటువంటి వోల్టేజ్నే మనం ఏమంటున్నామండి? ప్రైమరీ వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ప్రైమరీ వైండింగ్ అంటున్నాం. అదేవిధంగా ప్రైమరీ వైండింగ్ ఎప్పుడైతే అయిందో దీంట్లోపల ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుంది. సెటప్ అయినటువంటి ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల సెకండరీ వైండింగ్ లోపల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. సెకండరీ వైండింగ్ లోపల ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ని మనము ఈఎస్గా తీసుకుంటున్నాం. ఈ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఎస్ అనేది సెకండరీ వైండింగ్. సో ఇక్కడ ప్రైమరీ వైండింగ్లోను సెకండరీ వైండింగ్లోను ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. బట్ ఏ విధంగా ఇండ్యూస్ అయింది? ప్రైమరీ వైండింగ్ లోపల ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్కి నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ లోపల టర్న్స్ ఉన్నాయి. ప్రైమరీ వైండింగ్ లోపల నంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయండి. ఈ నంబర్ ఆఫ్ టర్న్స్ని ఎన్పి అనుకుంటున్నాం. ఎన్పి మీన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ వైండింగ్ ఉండడం వల్ల సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ లోపల ఈఎస్ డెవలప్ అయింది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ సెకండరీ లోపల ఈఎస్ డెవలప్ అయింది. సో ఇక్కడ డెవలప్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, సెకండరీ వైండింగ్ లోపల డెవలప్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఈఎస్ అనుకున్నాం. సెకండరీ వైండింగ్ లోపల డెవలప్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఈ సెకండరీ వైండింగ్లో కూడా ఈఎంఎఫ్ ఏ విధంగా డెవలప్ అయింది? నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ వైండింగ్. సెకండరీ వైండింగ్ లోపల ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ లోపల మనకి ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావడం జరిగింది. సో సెకండరీ లోపల ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ని సెకండరీ టర్న్స్ ఎన్ఎస్తో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈపీ అనేది ప్రైమరీ లోపల ఇండ్యూస్డ్ వోల్టేజ్, తర్వాత ఎన్పి అనేది నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. అదేవిధంగా సెకండరీ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈఎస్, సెకండరీ లోపల ఉన్నటువంటి నంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ఎస్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని ఏ విధంగా డిఫైన్ చేస్తాం?
ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఈ ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని కే అనేటువంటి ఇంగ్లీష్ లెటర్స్తో చూపిస్తాం. సో ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటే రేషియో అనేది నిష్పత్తి. సో రేషియోని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? సో రేషియో బిట్వీన్ ద సెకండరీ వోల్టేజ్ టు ప్రైమరీ వోల్టేజ్, సెకండరీ వోల్టేజ్ టు ప్రైమరీ వోల్టేజ్ ఉన్నటువంటి రేషియోని మనము ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటాం. సో ఏ విధంగా డిఫైన్ చేస్తామండి ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని? రేషియో బిట్వీన్ secondary induced EMF to primary induced EMF. So ratio between secondary induced EMF to primary induced EMF. ప్రైమరీ అంటే సెకండరీ లోపల ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్కి మరియు ప్రైమరీ వైండింగ్ లోపల ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ రేషియోగా డిఫైన్ చేయడం జరిగింది. దాన్నే రేషియో బిట్వీన్ సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ టు ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రాసినాం. దీన్ని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో కేను ఏ విధంగా చూస్తామంటే ఈఎస్ బై ఈపీతో రాస్తాం. ఈఎస్ బై ఈపీ ఇది రేషియో. ఈఎస్ అంటే సెకండరీ వోల్టేజ్, ఈపీ అంటే ప్రైమరీ వోల్టేజ్. ఈఎస్ బై ఈపీ రేషియోని మనం ఏమంటున్నాం ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని ఆర్ ఇంకో రకంగా కూడా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఏంటి ఇంకో రకంగా అంటే నంబర్ ఆఫ్ టర్న్స్తో కూడా మనం డిఫైన్ చేస్తాం. ఏ విధంగా నంబర్ ఆఫ్ టర్న్స్తో డిఫైన్ చేస్తాము? సెకండ్ డెఫినేషన్ అంటే దిస్ ఈజ్ రేషియో బిట్వీన్ సెకండరీ టర్న్స్ టు ప్రైమరీ టర్న్స్. దీన్ని కూడా మనము ట్రాన్స్ఫార్మేషన్ రేషియో డిఫైన్ చేస్తాం. దీన్ని కూడా కే అనేటువంటి లెటర్తో చూపిస్తాము. సెకండరీ టర్న్స్ అంటే ఎన్ఎస్ బై ఎన్పి. ఎన్ఎస్ బై ఎన్పి ఏదైతే ఉన్నదో దాన్ని మనము ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ రేషియోకి మనము రెండు డెఫినేషన్స్ చెప్పుకున్నాం. మొదటిది ఏంటిది అంటే రేషియో బిట్వీన్ ద సెకండరీ వోల్టేజ్ టు ప్రైమరీ వోల్టేజ్, అంటే సెకండరీ వోల్టేజ్కి ప్రైమరీ వోల్టేజ్కి మధ్యలో ఉన్నటువంటి నిష్పత్తిని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటున్నాం. లేదా రేషియో బిట్వీన్ సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ టు ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఏంటిది? సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్కి ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని కూడా మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ రేషియోగా చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని ఎన్ఎస్ బై ఎన్పిగా చూపించినాం. అదేవిధంగా ఇంకొకటి ఉన్నది ఏంటి అంటే కరెంటు రేషియో. ఇప్పుడు నేను సెకండరీ టు ప్రైమరీ, సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ టు ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్ అన్నాం. సెకండరీ వోల్టేజ్ టు లేదా సెకండరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ టు ప్రైమరీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అన్నాం. ఇదే కనుక కరెంటు కనుక తీసుకున్నట్టయితే ప్రైమరీ కరెంటు టు సెకండరీ కరెంటుని ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటాం. సో రేషియో బిట్వీన్ ప్రైమరీ కరెంటు అంటే ప్రైమరీ వైండింగ్ లోపల ఫ్లో అయ్యేటువంటి కరెంటు నుండి సెకండరీ వైండింగ్ లోపల ఫ్లో అయ్యేటువంటి కరెంటుని మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ రేషియోగా డిఫైన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా రాస్తాము అంటే ఐపీ బై ఐఎస్ అని రాస్తామండి. అన్నింటికి వోల్టేజ్కి సంబంధించి ఈఎస్ బై ఈపీ అవుతుంది. తర్వాత నంబర్ ఆఫ్ టర్న్స్కి సంబంధించి ఎన్ఎస్ బై ఎన్పి అవుతుంది. కరెంటుకు సంబంధించి మాత్రము ఐపీ బై ఐఎస్ అవుతుంది. దీన్ని మనము ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మేషన్ రేషియోలో 3 ఈక్వేషన్స్ నుండి వచ్చేటువంటి వాల్యూస్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. ఇది నేను చెరిపేస్తున్నానండి, ఇక్కడ ఈక్వేషన్స్ రాసి మళ్ళీ చూపిస్తాను. సో ఏంటి వాల్యూస్ అంటే ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని మనము కేతో ఇండికేట్ చేయడం జరిగింది. లెటర్ కేతో చూపించినము ట్రాన్స్ఫార్మేషన్ రేషియోని. మొదటి డెఫినేషన్ ప్రకారంగా ఏం చెప్పాను నేను?
ఈఎస్ బై ఈపీ, సెకండరీ వోల్టేజ్ టు ప్రైమరీ వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అన్న. రెండవది ఏమన్నా ఎన్ఎస్ బై ఎన్పి, సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ టు ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్ అని ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అన్న. మూడవది ఐపి బై ఐఎస్, ప్రైమరీ కరెంటు టు సెకండరీ కరెంటుని ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అని చెప్పుకోవడం జరిగింది. ఇది ట్రాన్స్ఫర్మేషన్ రేషియోకి ఈక్వేషన్ అండి. దీని నుండి మనకి ఈఎస్, ఈపి, ఎన్ఎస్, ఎన్పి, ఐపి, ఐఎస్ని ఏదో ఒక 3 వాల్యూస్ ఇచ్చి ఫోర్త్ వాల్యూని మనకి కనుక్కోమని అడుగుతాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ, దీని డెఫినేషన్ కానీ, ఈక్వేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో లోపల నేను నోట్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పాయింట్ వైజ్గా నోట్ చేసుకొని రికార్డు ప్రిపేర్ చేసుకొని, అంటే నోట్స్ ప్రిపేర్ అవుతే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ముగించే ముందు మీకు ఒక విషయాన్ని ఇంకోసారి రిపీట్ చేయదలుచుకున్నా. అదేంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, అంటే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం ద్వారా మీరు వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చినట్టయితే మీరు వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.